అభిమానులు అందశ్రీ సంబంధించినటువంటి బంధువులు ఆయన వైపు నుంచి ఆయన సతీమణి వైపు నుంచి ఒక్కొక్కరుగా ఆయన నివాసం వద్ద ఉన్నట్టు లాలాగూడలోని ఆయన నివాసానికి ఆనుకున్నటువంటి మున్సిపల్ గ్రౌండ్కి భౌతికాన్ని తీసుకొచ్చున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీన ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ₹1 నగదు పురస్కారాన్ని అందించింది. మనతో పాటు మాట్లాడడానికి ఆయన అత్యంత సన్నిహితులు, ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి కొంతమంది ఆ వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుకున్న బైరి రమేష్ సీనియర్ జేఏసీ నేత మనతో పాటు ఉంటున్నారు. చెప్పండి, అసలు అందశ్రీకు మీకున్న అనుబంధం ఎట్లాంటిది? ఒక దళిత సామాజిక వర్గం నుంచి పుట్టినటువంటి అందశ్రీ ఏం చదువుకోకపోయినా ఉన్నత శిఖరాలను అధిరోధించినట్లుగా చెప్తారు కదా. అందశ్రీ మరణం అనేది తెలంగాణ యావత్ సమాజానికి తీరని లోటు. ఈ మధ్య కాలంలో తనకిష్టమైన పుస్తకాన్ని తీసుకొని ప్రభుత్వాలకు పాలకులు తెలంగాణ అంటే పిడికడు మట్టి కాదురా, బగ మందు పాదరనని చెప్పి ఈ సమాజాన్ని అంతా తట్టిలేపి పాలకుల్ని చేసినటువంటి నాయకుడు అందశ్రీ. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మా ఊరి పక్కనే రేబర్త్ అనే గ్రామంలో జన్మించి ఎక్కడ చదువు రాకుండా ఇక్కడ దాకొచ్చి ప్రపంచానికే ఒక వన్నె తెచ్చే పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అని. అంటే ఇక తెలంగాణ ఉద్యమం అయితే జే తెలంగాణ అనేది అయితే ప్రపంచం వేదికలలో కూడా పాడినటువంటి గొప్ప గాయకుడే కాదు, రచయిత. ఇట్లాంటి నాయకుడు మరొకసారి ఉన్నాడు. ఒక దిక్కు గద్దరన్న అయితే సూర్యచంద్రుడు లెక్క ఈ తెలంగాణకు, ఒక దిక్కు గద్దరన్న అయితే ఒకవైపు అందశ్రీ అని చెప్పక తప్పదు. ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి మరొకరు పుడతారని కూడా మేము అధ్యయనం. అంటే తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ సాధనలో కానీ ఆయన ఎప్పుడూ ఆయన పాత్ర తీయలేనిది. ఇప్పటికైనా యావత్ సమాజం కానీ మిగతా అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు. ఈ అన్న యొక్క మరణాన్ని అయితే తెలంగాణ ఉద్యమకారు, తెలంగాణ జేఏసీ కానీ ఎవరు కానీ మర్చిపోయినటువంటి రుణం తీసుకునేటువంటి వ్యక్తి అందశ్రీ. అందశ్రీకి అందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు, పెద్ద ఎత్తున జనం ఇక్కడికి తీసుకొస్తున్నారు. అందశ్రీ అంటే అన్నం పెట్టే అందశ్రీ, అన్నాన్ని అజ్జేసే అందశ్రీ. అంటే విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ ప్రతి ఒక్కరికి తనతో ఉన్న సంబంధం అనేది విడదేలేనిది. అట్లాంటి అన్న పోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు ఇక్కడికి ప్రముఖులు ఇక్కడికి చేరుకుంటారు. మంత్రి వాకిడి శ్రీహరి గారు ఇక్కడికి ఉన్నారు. మనతో పాటు లైవ్లో జాయిన్